Hi dear students, this is Sheikh Hussain. మా రీడ్స్ ఛానల్కి స్వాగతం. రీడ్స్ అంటే రియల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. మా ఛానల్లో స్టూడెంట్స్ సంబంధించిన కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్, మోటివేషన్, మెంటరింగ్ చేయడం నా యొక్క ముఖ్య ఉద్దేశం. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. జనరల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ని నెక్స్ట్ ఏ కోర్స్ చేయబోతున్నారని అడిగితే 90% స్టూడెంట్స్ నుంచి వచ్చే ఆన్సర్ చాలా సిమిలర్గా ఉంటుంది. ఎంపీసీ స్టూడెంట్స్ అయితే బీటెక్ అని, బైపీసీ స్టూడెంట్స్ అయితే మెడికల్ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించి చెప్తూ ఉంటారు. అయితే ఇవే నా కోర్సెస్, ఇంకా వేరే కోర్సెస్ ఏం లేవా అని నేను సెర్చ్ చేసే క్రమంలో రీసెంట్గా నాకు చాలా కోర్సెస్ గురించి తెలిసింది. అయితే వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సెస్ సిఎంఏ. ఈ సిఎంఏ కోర్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి సిఎంఏ కోర్స్లో ఎక్స్పర్ట్ అయినటువంటి వెంగళరెడ్డి సార్ ఇప్పుడు మాతో పాటు ఉన్నారు. వెంగళరెడ్డి సార్ జెనెక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అంతేకాకుండా ఈ సిఎంఏ కోర్సులో సార్ ఈ కోర్సుకు సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా. సో ఇప్పుడు సార్ని అడిగి ఈ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఈ వీడియో అయితే స్టూడెంట్స్కి చాలా చాలా యూజ్ అవుతుంది. అందరు కంపల్సరీగా చూడండి అండ్ కోర్స్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. సో ఈ వీడియోలో మీరు కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ఒకవేళ సిఎంఏ జాయిన్ అవ్వాలనుకుంటే ఫర్దర్ ఇంకా మన వీడియోలో రాని ఇన్ఫర్మేషన్ కూడా అడ్వాన్స్డ్గా ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ అయ్యి మీరు ఖచ్చితంగా వేరే ఇన్ఫర్మేషన్ కూడా పొందవచ్చు. సార్ ఇప్పుడు సిఎంఏకి సంబంధించి బేసిక్స్ దగ్గర నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ నుంచి నేను ఆశిస్తున్నాను సార్. అసలు సిఎంఏ అంటే ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఒకరైనా స్టూడెంట్ సిఎంఏ చేయాలంటే అతనికి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి? సో రీడ్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నా నేము ఎన్ వెంగళరెడ్డి. ఐఎమ్ ద కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. సో నేను ఎఫ్సిఎంఏ అంటారు. సో నేను జెనెక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అకాడమిక్ అడ్వైజర్గా ఉన్నాను. సో ఈ టీచింగ్ ఫీల్డ్లో కూడా నేను రఫ్గా 14 years కంప్లీట్ చేశాను. సో ఈ సిఎంఏ అనే కోర్సు ఏదైతే సారు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి యూజ్ అవుతుందనే ఇంటెన్షన్తో సార్ చాలా కష్టపడి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ సార్ ఓన్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతూ ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి సార్ని ఫస్ట్ నేను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నందుకు పిల్లలకి. సో ఫస్ట్ ఈ సిఎంఏ కోర్సు మనకు వీటికన్నా ముందు ఏంటి అని అంటే, చాలామంది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వెంటనే ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఇంజనీరింగు, బైపీసీ స్టూడెంట్స్ అయితే డాక్టరు, ఇవి రెండు రాకపోతేనే డిగ్రీ కోర్స్కి వస్తూ ఉంటారు. అలా కాకుండా ఇండియాలో చాలా బెస్ట్ కోర్సెస్ ఉన్నాయి, కానీ చాలామందికి తెలియదు. సో అవి తెలుసుకునే ప్రయత్నం కూడా మనకు చేయరు. ఒకటే రీజను, ఒకరు వెళ్ళారు, మనం అదే రూట్లో వెళ్ళాలనుకుని వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటర్మీడియట్ ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా ఇర్రెలవెంట్, ఇండియాలో బెస్ట్ కోర్సెస్లో చార్టెడ్ అకౌంటెన్సీ అనే ఒక కోర్స్ ఒకటి ఉంటుంది. అది 4.5 years టైం పడుతుంది. ప్లస్ ఇంకొక కోర్స్ ఉంటుంది సిఎంఏ. ఇంతకుముందు ఈ కోర్స్ని ఐసీడబ్ల్యూ అనేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ సిఎంఏ అంటున్నారు. ఈ సిఎంఏ కోర్సెస్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన కోర్సెస్. సో సిఏ అనే కోర్సు 1949 నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉంది. సిఎంఏ అనే కోర్సు 1959 నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉంది. సో ఇది గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన కోర్సెస్ కానీ మనం ట్రీట్ చేయాలి. ఓకే సార్. అయితే ఈ కోర్స్ జాయిన్ అవ్వడానికి ఇంటర్మీడియట్ తర్వాత స్టూడెంట్స్ ఎవరు ఎలిజిబుల్ అంటే, పర్టికులర్గా సో ఒక కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే స్టూడెంట్స్ ఎలిజిబులా, లేకుంటే అందరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు సార్. సార్ ఈ కోర్సెస్కి జాయిన్ అవ్వాలి అని అంటే ఇంటర్మీడియట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా ఇర్రెలవెంట్. ఈ కోర్సెస్కి ఎలిజిబిలిటీ మా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా ఎక్స్పీరియన్స్లో, నా ఒపీనియన్ ఏంటి అని అంటే, ఈ కోర్సెస్కి కావాల్సింది హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్స్. హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్ ఎవరైనా సరే ఈ కోర్సెస్కి ఎలిజిబుల్. మనకు తెలియనిది ఏంటి అని అంటే, ఎంపీసీ అయితేనే ఇంజనీరింగ్ చేయాలి, బైపీసీ డాక్టర్ చేయాలనేది కరెక్ట్ కాదు. జస్ట్ అది ఇంటర్మీడియట్లో గ్రూప్స్ అనేటివి ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ఎంటర్ అయ్యేదానికి యూజ్ అవుతాయి, అంతేగాని లైఫ్ చేంజ్ అనేది ఏముండదు. సో ఈ కోర్సెస్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఏంటి సార్ అని అంటే, వాళ్ళకి కావాల్సింది కమిట్మెంట్ కావాలి, డెడికేషన్ కావాలి. సో సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు,
అలాంటి పిల్లలు ఇలాంటి కోర్సెస్లో జాయిన్ అవ్వాలి. ఈ కోర్సెస్ జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ సెల్ ఫోను, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫంక్షన్స్, ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు. సార్ అవి లేకపోతే మేము బ్రతకలేమనుకునే స్టూడెంట్స్ని ఈ కోర్సెస్కి మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఈ కోర్సెస్ ఫెయిల్యూర్ పాసిబిలిటీ ఉంటుంది, సక్సెస్కి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫెయిల్యూర్ వచ్చినా కూడా వాళ్ళు పాజిటివ్ ఎనర్జీతోనే ఉండాలి. నెక్స్ట్ అటెంప్ట్ ఖచ్చితంగా మనం క్వాలిఫై అవుతామనే ఇంటెన్షన్తోనే ఇలాంటి కోర్సెస్ జాయిన్ అవ్వాలి. సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటి పిల్లలకి ఇది ఎలిజిబిలిటీగా ట్రీట్ చేయాలి. ఓకే సార్, చాలా ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. అంటే ఎలిజిబిలిటీ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ గ్రూప్ వాళ్ళకు ఉండాల్సింది సైకలాజికల్ గా, నెక్స్ట్ స్ట్రాంగ్ డిటర్మినేషన్, సైకలాజికల్ గా ఫిట్ గా ఉండాలి. అండ్ మనకు టైం వేస్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ నుంచి దూరంగా ఉండాలి. ఉండి ఆ సర్టెన్ పీరియడ్ ని మనం ఖచ్చితంగా వర్క్ చేస్తే 100% సక్సెస్ వస్తుంది అన్నారు. సార్ అయితే ఈ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే స్టూడెంట్స్ దీంట్లో షైన్ అవుతూ ఉంటారు, మిగతా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు అంటారు, అది నిజమేనా? ఇవన్నీ అపోహలు మాత్రమే. మీరు మనం చెక్ చేస్తే సార్ మన కాలేజీలో ఎవ్రీ ఇయర్ రఫ్గా 200 మెంబర్స్ జాయిన్ అవుతారు. ఆ 200 మెంబర్స్లో ఆల్ ఇండియా ర్యాంక్స్ కానీ మీరు కానీ చెక్ చేస్తే మినిమం 5 to 10 ర్యాంక్స్, అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఓన్లీ 50 ర్యాంక్స్ అనౌన్స్ చేస్తారు. ఆ 50 ర్యాంక్స్ లో మన కాలేజీకి మినిమం 5 to 10 ర్యాంక్స్ ఉంటాయి. ఆ 5 to 10 ర్యాంక్స్ లో ర్యాంక్ హోల్డర్స్ అందరూ కూడా ఎంపీసీ స్టూడెంట్సే ఉంటారు, ఆర్ బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు. సిఈసి, ఎంఈసి స్టూడెంట్స్ ఎవరికి ర్యాంక్స్ 1 or 2 ఉంటాయి, కానీ 90% ర్యాంక్స్ ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ అంతే. మనకేంటంటే ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటాం ఈ ఏరియాలో. ఇంకొకటి కూడా ఏంటి అంటే ఈ కోర్స్ అంతా సిఎంఏ అంత బెస్ట్ కోర్సు వరల్డ్ లో ఏం లేదు, కానీ మన వాళ్ళకి తెలియదు. చాలా మంది ఐఐటిలో ఉండే సీట్స్ ఎన్నో కూడా మనం తెలుసుకోం. ఐఐటిలో 14,000 20,000 రఫ్ గా సీట్స్ ఉంటాయి. దాంట్లో సక్సెస్ రేట్ లాక్స్ చదువుతుంటారు. ఓకే, నీటు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, లాక్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ ఈ కోర్సెస్ లో మనం చెక్ చేస్తే 20 years కి ఈ కోర్స్ కంప్లీట్ చేసి స్టార్టింగ్ ప్యాకేజ్ 15 lakhs. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో లాస్ట్ ఇయర్ మన క్యాంపస్ నుంచి 8 members స్టార్టింగ్ ప్యాకేజ్ 15 lakhs, ఏజ్ 20 years. సో 20 years కి ఆ ప్యాకేజ్తో ఈవెన్ ఐఐటి, ఎన్ఐటీలో కూడా యావరేజ్గా అంత ప్యాకేజెస్ ఉండట్లేదు. కానీ అంత బెస్ట్ కోర్సెస్ ఉన్నా కూడా ఈ కోర్సెస్కి ఎక్కువ అవేర్నెస్ లేకపోవడం వల్ల అందరు రొటీన్గా వెళ్ళిపోతున్నారు. పిల్లవాడి దగ్గర ఎక్కువ స్టఫ్ ఉండి బాగా కష్టపడే స్టూడెంట్ కూడా అక్కడికి వెళ్ళి ఏదో నార్మల్ ఇంజనీరింగ్ జాయిన్ అయిపోతున్నాడు. అక్కడ ఎంత కష్టపడినా గ్రోత్ ఉండదు. కానీ అదే స్టూడెంట్, ఆ కష్టపడే స్టూడెంట్ని ఇలాంటి కోర్సెస్లో కానీ జాయిన్ అయితే ఖచ్చితంగా ఆ స్టూడెంట్ బాగా షైన్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా అదే సార్. చాలా మంది బ్రైట్ స్టూడెంట్స్ తెలియక ఒకరి వెనకాల ఒకటి అలా వెళ్ళిపోతున్నారు. నేను చాలా మంది స్టూడెంట్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్స్ ని అడిగితే, ఎంపీసీ స్టూడెంట్ ని అడిగితే 90% బీటెక్ అంటారు, బీటెక్ లో బ్రాంచ్ అడిగితే కంప్యూటర్ సైన్స్ అంటారు, తర్వాత జాబ్ గురించి అడిగితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. అంటే ఒకరు చెప్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా అదే చెప్తున్నారు తప్పించి దానికి సంబంధించిన పాజిటివ్స్, నెగిటివ్స్ అస్సలు ఆలోచించారు. ఒకటే మనం కంపేర్ చేయాల్సింది ఏంటంటే సార్, బీటెక్ 4.5 years ఎంత కాస్ట్ ఇంకర్ అవుతున్నారు, ఎంత శాలరీ వస్తుంది. నువ్వు 4.5 years రఫ్ గా మీరు ఏపీలో చదువుకున్న అవుట్ సైడ్ ఏపీ వెళ్ళారనుకోండి, యావరేజ్ గా 10 lakhs ఇంకర్ అవుతున్నారు. విత్ ఇన్ ఏపీ అనుకోండి మినిమం 3 lakhs ఇంకర్ అవుతున్నారు. ఫీ రింబర్స్మెంట్ అప్లై అయినా సరే స్టూడెంట్ పాకెట్ నుంచి మినిమం 3 to 4 lakhs ఇంకర్ అవుతున్నాడు. ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి? 4.5 years మినిమం. అదే 4 years వెయిట్ చేయాలి బీటెక్. 4 years వెయిట్ చేసి నువ్వు 3 lakhs విత్ ఇన్ ఏపీ అయితే ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యి, అవుట్ సైడ్ ఏపీ అయితే మీరు 10 to 20 lakhs ఇంకర్ అయితే మీకు వచ్చే శాలరీ 5 lakhs. రీసెంట్గా మాకు తెలిసిన బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ, మా అబ్బాయికి చెన్నైలో ఒక మంచి నేమ్ ఉండే కాలేజీలో చదివించాను సార్, మా వాడికి ఆ క్యాంపస్ లో హైయెస్ట్ ప్యాకేజ్ సార్ అన్నాడు. మేము అనుకున్నాం హైయెస్ట్ ప్యాకేజ్ అంటే చాలా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాం. పాంప్లెట్ చూపించాడు. పాంప్లెట్ చూస్తే ఏంటి సార్ అంటే 9 lakhs, 20 to 25 lakhs ఇంకర్ అయ్యి ఆఫ్టర్ 4 years హైయెస్ట్ ప్యాకేజ్ క్యాంపస్ మొత్తం మీద 9 lakhs. మన క్యాంపస్ లో ఈ కోర్స్ కి టోటల్ గా వాళ్ళు రఫ్ గా ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్ 2.5 years కి 1,50,000. వీళ్ళ స్టార్టింగ్ ప్యాకేజ్ 15 lakhs స్టార్టింగ్ ప్యాకేజ్. ఆఫ్టర్ 5 to 10 years వాళ్ళు మోర్ దాన్ 50 lakhs ప్యాకేజ్ లో ఉంటారు. సార్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ మన దగ్గర? ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి సార్ ఈ కోర్సు 2.5 years కి గవర్నమెంట్ కి పే చేసే అమౌంట్స్ 3 levels ఉంటుంది. ఈ కోర్సు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అనే కోర్సు 3 levels ఉంటుంది. ఫస్ట్ లెవెల్ ని ఫౌండేషన్ అంటారు, సెకండ్ లెవెల్ ని ఇంటర్ అంటారు,
ఫైనల్ అంటారు. ఈ ఫస్ట్ లెవెల్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటే ఆ స్టాట్యూటరీ బాడీ ఒకటి ఉంటుంది. ఆ స్టాట్యూటరీ బాడీకి 13,000 రూపీస్ రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేయాలి. సెకండ్ లెవెల్ కి 20,000 రూపీస్ పే చేయాలి. ఫైనల్ లెవెల్ కి 23,000 రూపీస్ పే చేయాలి. ఈ 3 లెవెల్స్ కి మనం ఆ స్టాట్యూటరీ బాడీకి పే చేసే అమౌంట్ 56,000. అదే మనం ఇక్కడ కోచింగ్ కి ఇంక్లూడింగ్ మెటీరియల్స్ మనం ఛార్జ్ చేసే అమౌంట్ 1,20,000. ఈ 1,20,000 కూడా ఎట్ ఎ టైం కానీ పే చేస్తే 1 lakh రూపీస్ ఫర్ 2.5 year. ఇది 1 year కి అయ్యే కాస్ట్ కాదు. ఫర్ 2.5 year కి ఇన్స్టిట్యూషన్ ఛార్జ్ చేసే అమౌంట్ 1,20,000. ఈ సింగిల్ పేమెంట్ అయితే 1 lakh రూపీస్ ఇంక్లూడింగ్ మెటీరియల్స్ కోచింగ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ అకామిడేషన్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, మేము ఏదైతే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి డెవలప్ అవుతూ ఇక్కడికి వచ్చాం కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి మేము ఏం చేస్తున్నాం అంటే గవర్నమెంట్ కాలేజెస్ లో చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ 1,20,000 ఫీ ఏదైతే ఉంటుందో ఆ టోటల్ 1,20,000 మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? ప్లస్ అది కూడా లిమిటెడ్ గా 100 seats కి ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే వాళ్ళకి మెటీరియల్ పర్పస్ కి 20,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. అది కూడా ఏంటి అంటే 900 or above మార్క్స్ వచ్చి ఉంటే 20,000 రూపీస్ ఫర్ 2.5 year. లెస్ దాన్ 900 మార్క్స్ కానీ అప్టైన్ చేసి ఉంటే స్టూడెంట్ 30,000 రూపీస్ పే చేయాలని చెప్తున్నాం. అంటే 1,20,000 ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఓన్లీ మెటీరియల్స్ కి మాత్రం ఫర్ 2.5 year కి మనం లీస్ట్ అమౌంట్ 20,000 కలెక్ట్ చేస్తున్నాం. ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ లో చదివిన స్టూడెంట్స్ కి మాత్రమే. గవర్నమెంట్ స్కూల్ కాలేజెస్ లో చదివి బ్రైట్ స్టూడెంట్స్ అయిన వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇస్తున్నారు సార్. సో ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే కాలేజెస్ లో చదివేటువంటి స్టూడెంట్స్ కి ప్రాపర్ గైడెన్స్ ఉండదు, కానీ హార్డ్ వర్కింగ్ నేచర్ చాలా ఉంటుంది సార్. వాళ్ళు చాలా డెడికేట్ గా వర్క్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఇలాంటి ఆపర్చునిటీని కానీ యూటిలైజ్ చేసుకుంటే జస్ట్ విత్ ఇన్ 2.5-3 years లో లైఫ్ ఎక్సలెంట్ గా సెటిల్ అవుతుంది. సార్, మీ స్టూడెంట్స్ కి సంబంధించి అంటే సిఎంఏ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎలాంటి పొజిషన్స్ లో ఉన్నారు, గ్రోత్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనుకోండి, అది అప్ అవుతుంది, డౌన్ ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అయితే చాట్ జీపీటీ అలాంటివి రావడం వల్ల చాలా ఈ మధ్య కాలంలోనే లాస్ట్ 1 year లో 1.5 lakh సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తీసేశారు జాబ్స్ నుంచి. పెద్ద పెద్ద అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ లాంటి కంపెనీస్. మరి మనకి దీని యొక్క ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా సిఎంఏ క్యాండిడేట్స్? సార్, నార్మల్ గా ఒక జాబ్స్ తీసేస్తున్నారు అని అంటే దానికి రీజన్ ఏంటి అంటే కాస్ట్ బేర్ చేయలేకపోవడం. కాస్ట్ బేర్ చేయలేకపోతున్నారు అంటే రీజన్ వాళ్ళకి ప్రాఫిట్స్ రావట్లేదు. ప్రాఫిట్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ని రిమూవ్ చేయాలనుకుంటారు. అసలు ఆ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటేనే ఒక కాస్ట్ అకౌంటెంట్ కావాలి. ఆ కాస్ట్ అకౌంటెంటే ఈ సిఎంఏ అనే కోర్సు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. సో వీళ్ళని కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంపెనీ క్లోజ్ చేసేంత వరకు స్టార్టింగ్ టు ఎండింగ్ వీళ్ళు లేకుండా ఏ ఆర్గనైజేషన్ రన్ అవ్వదు. చాలా మంది ఏంటంటే అసలు వీళ్ళకి జాబ్స్ ఎక్కడ ఉంటాయి, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. ఈ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళకి జాబ్స్ ఎలాంటి ఏరియాస్ లో ఉంటాయనంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీనా, సర్వీస్ సెక్టారా, సాఫ్ట్వేరా, ఇర్రెలవెంట్. మన బాడీకి బ్లడ్ ఎంత ఇంపార్టెంటో ఒక ఆర్గనైజేషన్కి మనీ అంత ఇంపార్టెంట్. మన బాడీలో ఈచ్ పార్ట్కి బ్లడ్ మూవ్ చేయాలి అంటే దానికి మెయిన్ రీజను హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని అంటే ఫినాన్స్ ప్లానింగ్ ఉండాలి, కాస్ట్ ప్లానింగ్ ఉండాలి. దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసే పర్సన్ ఎవరు అని అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్. సో వీళ్ళు లేకుండా ఆర్గనైజేషన్ ఉండదు. మన బాడీలో బ్లడ్ లేకపోతే ఆ బాడీకి ఎంత లైఫ్ ఉండదు. సేమ్ మేనర్లో ఒక ఆర్గనైజేషన్కి ఫినాన్స్ లేకపోతే సేమ్ మేనరు ఆ ఫినాన్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసే పర్సన్స్, మనకు బాడీకి హార్ట్ ఎలాగో ఆర్గనైజేషన్కి ఫినాన్స్ డిపార్ట్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్. ఆ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు వీళ్ళు. మీరు అది ఏ సెక్టార్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సరే ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉండాలి, సర్వీస్ సెక్టార్ అయినా ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉండాలి, సాఫ్ట్వేర్ అయినా సరే ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉండాలి. వీళ్ళు లేకుండా ఏ ఆర్గనైజేషన్ ఉండదు. అందువల్ల వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆల్ సెగ్మెంట్స్ లో ఉంటాయి. రెసిషన్ వస్తూ ఉంది అని అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు రిమూవ్ చేస్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. మీరు ఎక్కడైనా సరే న్యూస్ లో ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని రిమూవ్ చేశారని కానీ ఒక కాస్ట్ అకౌంటెంట్ ని రిమూవ్ చేశారనే వర్డ్ మనం వినలేము. ఇంకొక అడ్వాంటేజ్ ఉంది సార్ ఈ కోర్సెస్ లో. ఈ కోర్సెస్ లో ఫెయిల్ అయినా జాబ్ గ్యారంటీ, పాస్ అయినా జాబ్ గ్యారంటీ. అది చాలా మందికి తెలియదు. చెప్పండి. దానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇండియాలో ఎంబీబీఎస్ 5 years 4 years అనుకోండి, అజంప్షన్ 5 years అనుకుందాం. స్టూడెంట్ 4 years కంప్లీట్ చేశాడు, ఫైనల్ ఇయర్ ఇంక ఎగ్జామ్స్ రాశాడు కానీ ఫెయిల్ అయ్యాడు, కానీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేయలేదు, సర్టిఫికేట్ రాదు.
కానీ ఈ బాడీ అనే సిస్టమ్ మీద ఫస్ట్ 4 years క్లాసెస్ అటెండ్ అయ్యి ల్యాబొరేటరీకి అటెండ్ అవ్వడం వల్ల బాడీ అనే సిస్టమ్ మీద మినిమం ఐడియా అనేది ఉంటుంది. ఫిజియాలజీ, బేసిక్ Minimum ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి. సపోజ్ ఆయన ఎంబీబీఎస్ ఫెయిల్ అయ్యాడు, కానీ ఏదైనా ఒక మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఆర్ఎంపీ డాక్టర్గా క్లినిక్ స్టార్ట్ చేసినా సరే 50 rupees కన్సల్టెన్సీ ఫీ అని మెన్షన్ చేస్తే పేషెంట్స్ అతన్ని అప్రోచ్ అవుతారా? అప్రోచ్ కారా? అవుతారు. ఎందుకంటే మనకుండే పాపులేషన్ కి డాక్టర్స్ అవైలబుల్ గా లేరు. మనం నార్మల్ గా మెడికల్ షాప్ వాడినే డాక్టర్ గా ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటూ ఉంటాం మొత్తం. అంటే మరి ఎంబీబీఎస్ ఫెయిల్ అయ్యాడు కదా, ఇన్కమ్ ఎలా ఎర్న్ చేస్తున్నాడు? ఫెయిల్ అయితేనే అంత ఎర్న్ చేస్తున్నాడు. అదే పాస్ అయ్యంటే కన్సల్టెన్సీ ఫీ 50 rupees ఉండదు, 500, 200, 300 ఉంటుంది. అంటే ఇన్కమ్ 10 times ఇంక్రీజ్ అయ్యి ఉండేది. అంటే ఎంబీబీఎస్ ఫెయిల్ అయినా జాబ్ గ్యారంటీ ఉంది, పాస్ అయినా జాబ్ గ్యారంటీ ఉంది. రీజన్ ఏంటి అని అంటే స్కేర్సిటీ. ఇక్కడ కూడా సేమ్ అంతే సార్. మనం ఎక్కడ బిజినెస్ పర్సన్స్, మనం మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాం, ప్రతి సేల్స్ షాప్ లో జిఎస్టి ఫామ్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటాడు. కానీ ఆ షాప్ ఓనర్ క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే 10th class, 5th class, 8th class ఉంటుంది. అలాంటి పర్సన్ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి, జిఎస్టీ పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి, టీడీఎస్ కలెక్ట్. ఈ ఇష్యూస్ అన్ని ఆ పర్సన్ కి తెలియదు, షాప్ రన్ చేస్తున్నాడు అంతే. ఆ పర్సన్ ఈ సిఎంఏ చదివి ఫెయిల్ అయిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అప్రోచ్ అవుతాడు. ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు? సార్ నాకు ఇవన్నీ తెలుసు, కాకపోతే నాకు సిఎంఏ సిఏ క్వాలిఫై కావాలి, నేను నాలెడ్జ్ ఉంది, అందువల్ల నేను ఏం చేస్తాను అని అంటే మీ షాప్ మొత్తానికి సంబంధించి నేను చూస్తా, అకౌంట్స్ అని నేను చూసుకుంటా, నాకు మీరు జస్ట్ 5,000 per month పే చేయండి అంటాడు. ఇప్పుడు ఆ షాప్ ఓనర్ హ్యాపీయా అన్హ్యాపీయా? హ్యాపీ. ఈ హెడ్ ఏక్స్ ఏం లేవు, అతను హ్యాపీగా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఈ 5,000 rupees ఈ స్టూడెంట్ కి పే చేస్తాడు. ఈ స్టూడెంట్ అలాంటి షాప్స్ ఒక 10 shops సెట్ చేసుకున్నాడు అనుకోండి, 10 into 5,000 per month 50,000 rupees మండల హెడ్ క్వార్టర్ లో into 12 months 6 lakhs per annum. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో సిఎంఏ ఫెయిల్ అయినా కూడా 6 lakhs ఎర్న్ చేస్తున్నారు. అందుకే మీరు ఎక్కడైనా సిటీస్ లో చూడండి, కొన్ని బోర్డ్స్ ఉంటాయి, ట్యాక్స్ కన్సల్టెంట్ అని. ఈ ట్యాక్స్ కన్సల్టెంట్ అనే వాళ్ళు మెజారిటీ మెంబర్స్ సిఏ సిఎంఏ చదివి క్వాలిఫై కాని వాళ్ళు ఆ కన్సల్టెంట్ అనే బోర్డు పెట్టుకొని సో ఇలాంటి వర్క్ చేస్తూ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతూ ఇంకా ఒక 10 to 20 ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర. మీకు తెలుసో లేదా సార్, నెల్లూరులో సిఏసిఎంఏ ఫెయిల్ అయిన పర్సన్స్ per month 5 lakhs ఎర్న్ చేస్తున్నారు పర్ మంత్. సార్ మేము కూడా నెల్లూరులో గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ కానివ్వండి, మిగతా డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ మేము ట్యాక్స్ పే చేయాలి కదా. సో జస్ట్ మనకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మా డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళు వర్క్ చేసి ఇచ్చేస్తారు సార్. మనం పర్ హెడ్ సమ్ అమౌంట్ ఇస్తాము అంతే. సేమ్ అవన్నీ కూడా వీళ్ళు క్వాలిఫైడ్స్ కాదు, మీరు చేసే వాళ్ళు దే హావ్ ద నాలెడ్జ్ ఆన్ దట్ సబ్జెక్ట్. ఎవరికి నాలెడ్జ్ ఉంది అంటే చదివారు కానీ పాస్ అవ్వలేదు. సో వీళ్ళకి ఫెయిల్ అయినా జాబ్ గ్యారంటీ, పాస్ అయినా జాబ్ గ్యారంటీ. అట్లా డిమాండ్ ఉంది. మనం బీటెక్ అవి చేస్తే ఖచ్చితంగా మనం ఎంప్లాయీగా వెళ్లాల్సిందే, కానీ వీటికి అలా లేదు. డబుల్ బెనిఫిట్. మనకి ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ లేదు, ఒకరి కింద పనిచేయడం ఇంట్రెస్ట్ లేదు, మీరు సెల్ఫ్ గా స్టార్ట్ చేసుకోవచ్చు, మినిమం ఇన్కమ్ ఉంటుంది. మనం ఓన్ టౌన్ లోనే మనం సెటిల్ అవ్వాలనుకుంటున్నాం, బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకోటి, మీరు వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. సో మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ గురించి మీరు థింక్ చేయాల్సిన అవసరమే లేదు. సార్ ఇప్పుడు ఇంకొక పాయింట్ నేను విన్నాను, సిఎంఏతో పాటు ప్యారలల్ గా డిగ్రీ కోర్స్ కూడా, అంటే బీకామ్ కానీ లేదంటే బీబీఏ అలాంటివి కూడా చేసుకోవచ్చు అని విన్నాను. అవునా, నిజమే? ఇంతకుముందు ఏంటి అంటే మేము 2009 July 31 ఈ కోర్సెస్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండేది అంటే ఈ సిఏసిఎంఏలో కొద్దిగా ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది అని వినేవాళ్ళం. సో ఫెయిల్ అయిన స్టూడెంట్ కి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే మళ్ళీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండేది. సో చాలా మంది స్టూడెంట్స్ దానివల్ల ఏమవుతుందంటే, ఎవరి వీళ్ళు ఒక 2 attempts ఫెయిల్ అయిన వెంటనే మళ్ళీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ 1 year వేస్ట్ చేశాడు అని మేము కూడా ఫీల్ అయ్యేవాళ్ళం 2009 ఆ టైంలో. తర్వాత దీనికి సొల్యూషన్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేసాం. ఈ సొల్యూషన్ ఏంటి అని అంటే, ఈ సిఏసిఎంఏ అనే కోర్సెస్ రెగ్యులర్ కోర్సెస్ కాదు, అకాడమిక్ కోర్సెస్ కాదు, అంటే డిస్టెన్స్ కోర్సెస్ లాంటివి, డిప్లొమా ఆన్లైన్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని వర్క్ చేసుకుంటూ మనం ఎగ్జామ్స్ అప్పిర్ అయ్యే కోర్సెస్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తే బెటర్, ఒక రెగ్యులర్ డిగ్రీని ఈ కోర్సెస్ తో ఇంటిగ్రేట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఇంటెన్షన్ తో 2015-16 లో మనమే ఒక మన సొసైటీ తరఫున ఒక డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసాం, జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్. ఈ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసామంటే, ఈ సిఎంఏ కోర్స్ అనేది 2.5 years, డిగ్రీ అనేది 3 years, ఈ 2 courses ప్యారలల్ గా ఎట్ ఎ టైం కంప్లీట్ చేసుకోవచ్చా? ఎస్, 100% కంప్లీట్ చేసుకోవచ్చు.
ప్లస్ డిగ్రీ అనేది 3 years. నార్మల్గా మనం పీజీ కంప్లీట్ చేయాలంటే ఇంకొక 2 years స్పెండ్ చేయాలి. ఈ సిఎంఏ కోర్స్ ఈక్వలెంట్ టు పీజీ. సో అంటే మనం పీజీలో ఇన్వెస్ట్ చేయాల్సిన 2 years టైం కూడా సేవ్ అవుతుంది. ఆ 2 years ఇంకా రావాల్సిన ఎక్స్పెన్సెస్ సేవ్ అవుతాయి. 2 years ముందే మనం జాబ్కి వెళ్ళిపోతాం. వెరీ నైస్ సార్. సో అందువల్ల ఎవరైనా సరే ప్యారలల్గా ఈ 2 courses మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సబ్జెక్టివ్ కండిషన్స్ ఉంటాయి, అవి కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ప్లస్ కొంతమందికి ఏంటి అన్నట్టు డౌట్, సార్ ఒక కోర్స్ చదవడమే కష్టము, మళ్ళీ ఈ 2 courses మేము ఎక్కడ చదివాం సార్, బడ్డను కదా స్టూడెంట్కి అని స్టూడెంట్ ఫీల్ అవ్వకపోయినా పేరెంట్ ఫీల్ అవుతున్నారు ఎక్కువ మంది. వాళ్ళకి ఆన్సర్ ఏంటి అని అంటే, ఈ సిఎంఏ కోర్స్ మీరు ఏదైతే చదువుతున్నారో అందులో డిగ్రీ సిలబస్ అనేది 5%. ఓకే, డిగ్రీ పర్పస్కి మనం బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎగ్జామ్ రోజు ఎగ్జామ్కి వెళ్తే చాలు. మీరు ఐఐటికి ప్రిపేర్ అయ్యారు సార్, ఎంసెట్కి ప్రిపరేషన్ అవసరం లేదు, అందులోనే కవర్ అయిపోతుంది మొత్తం. ఇక్కడ కూడా మీరు సిఎంఏ ప్రిపేర్ అయ్యారు అని అంటే ఆటోమేటిక్గా డిగ్రీ సిలబస్ కంప్లీట్ అయిపోయింది. సిలబస్ లోనే డిగ్రీ సిలబస్ కూడా కవర్ అయిపోతుంది. అంతే, ఇంకా మళ్ళీ సపరేట్ గా మనం బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే యూనివర్సిటీ ఫస్ట్ ఎవరు వస్తారు, సెకండ్ ఎవరు వస్తారంటే ఈ సిఎంఏ చదివే స్టూడెంట్స్ యూనివర్సిటీ ఫస్ట్ సెకండ్ వస్తున్నారు. డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇచ్చినా వాళ్ళ ఆన్సర్ వాళ్ళు ఏదైనా కూడా సాల్వ్ చేయగలరు. అది సార్. సార్ చాలా ఎక్సలెంట్ సార్. అయితే నాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇంత మంచి కోర్సు బట్ బయట ఎవరికి తెలియదు. ఈవెన్ నాకు కూడా జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ దాకా కూడా నాకు తెలియదు. అందరూ ఇప్పుడు టైం వైజ్ గా చూసుకుంటే బీటెక్ కంటే ముందు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెటిల్మెంట్ వైజ్ గా చూస్తే 2.5 years లో మనం కోర్స్ కానీ కంప్లీట్ చేసుకుంటే ఎక్సలెంట్ గా సాలరీస్ కూడా చాలా హై ప్యాకేజెస్ తో వెళ్ళవచ్చు. ఇలాంటి ఉండి కూడా పబ్లిక్ ఎందుకు తెలియదు అంటారు? సార్ మంచి క్వశ్చన్ అడిగారు. దీనికి రీజన్ ఏంటి అని అంటే, మీరు బెస్ట్ క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయండి ఇండియాలో, అది సేల్ అవ్వదు. రీజన్ ఏంటి అని అంటే, ఏ ప్రోడక్ట్ కైనా మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ చేయాలి అని అంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్స్ ఉండాలి. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఈ సిఎంఏ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ 20-21 years కూడా మనం చెప్తున్నాం 15 lakhs ప్యాకేజీ. ఓకే, అలాంటి స్టూడెంట్ వచ్చి నేను టీచ్ చేస్తాను అని ఎవరు రారు సార్. ఇప్పుడు టీచింగ్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసు. మనకు అక్కడ స్టార్టింగే 15 lakhs ఇస్తున్నప్పుడు ఇక్కడ టీచింగ్ వచ్చి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ మనం ఎందుకు ఫేస్ చేయాలి? అంతే, ఏ స్టూడెంట్ యాక్సెప్ట్ చేస్తాడు? ప్లస్ ఇంకొక 5 to 10 years వాడు 50 lakhs వెళ్ళిపోతాడు ప్రయాణం. సాటర్డే సండే హాలిడేస్, అంత గ్రోత్ టీచింగ్ లో ఉండదు, అంత గ్రోత్ ఇక్కడ ఉండదు. అందువల్ల ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతారు. ఓకేనా? లేదు, మరి ఈ లొకాలిటీలో ఎవరు ఉంటారంటే, ఇటు చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, ఇటు చూస్తే డిగ్రీ కాలేజ్ ఉంటుంది, అటు చూస్తే ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటుంది. వీళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వెంటనే డిగ్రీ కాలేజీలో డిగ్రీలో జాయిన్ అవ్వమంటారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వమంటారు. ఏదన్నా మన స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి బిజినెస్ పర్సన్స్ అయ్యండి, వాళ్ళకి సిఎంఏ కోర్సెస్ ఐడియా ఉంది, ఈ బెస్ట్ కోర్స్ అండి, ఈ కోర్సు జాయిన్ అవ్వండి అని అనుకున్నారనుకోండి, వాడు వచ్చి కాలేజీకి వచ్చి మాస్టర్ని అడుగుతాడు, సార్ మా ఫాదర్ సిఎంఏ జాయిన్ అవ్వమన్నాడు సార్ అని. ఫస్ట్ ఎవరిని అడుగుతాడు? ఫ్యాకల్టీని అడుగుతారు, ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీని అడుగుతారు. అరే బాబు, మీరు ఫ్యాన్ తిరగాలంటే ఫ్యాన్ స్విచ్ వేయండి, లైట్ స్విచ్ చేసి ఫ్యాన్ తిరగలేదని చూడకండి, అది ఎప్పటికీ తిరగదు. దాని అర్థం ఏంటి అని అంటే, మీరు మ్యాథ్స్ సార్ని కాల్ చేసి సైన్స్లో సోషల్లో డౌట్ అడగకూడదు, ఫిజిక్స్ సార్ని కాల్ చేసి మ్యాథమెటిక్స్లో డౌట్ అడగకూడదు. అంటే దాని అర్థం సార్ దగ్గర నాలెడ్జ్ లేదని కాదు, సార్కు ఉండే నాలెడ్జ్ వేరు, నువ్వు అడిగిన పాయింట్ వేరు. అంటే అసలు ఈ కోర్సెస్ గురించి మనకు తెలియాలి అని అంటే, సిఏ జాయిన్ అవ్వాలనుకుంటే సిఏ కంప్లీట్ చేసిన వాళ్ళని అడగాలి, సిఎంఏ జాయిన్ అవ్వాలనుకుంటే సిఎంఏ కంప్లీట్ చేసిన వాళ్ళని అడగాలి, నువ్వు బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళని అడగాలి. ఓకేనా? డిగ్రీ జాయిన్ అవ్వాలంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళని అడగాలి. అప్పుడు నీకు రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, నువ్వు రైట్ వేలో వెళ్తావు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఈ కోర్సెస్ ఇంత బెస్ట్ కోర్సెస్ ఎక్కువ మంది జాయిన్ అవ్వట్లేదు అని అంటే, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఎవరికి తెలియదు, ఎవరైనా తెలిసినా సరే అవి చాలా టఫ్ రా బాబు, ఎవరు పాస్ అవ్వరు అంటారు. అలాంటి టఫ్ ఏమీ కాదు. ఈ కోర్సెస్ 10 points వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, 5 points వచ్చి ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, హిస్టరీ ఇర్రెలవెంట్, ప్రజెంట్ రిలవెంట్. నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావు అనేది ఇర్రెలవెంట్, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో గ్యారంటీగా పాస్ అవుతారు. నేను బిలో యావరేజ్ స్టూడెంట్ని, నేను కంప్లీట్ చేశా. నేను కంప్లీట్ చేసినప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేరు? ఎవరైనా కంప్లీట్ చేయగలరు. ఈ కోర్సుకు లేకపోవడం ఏంటి అంటే, ఇంత బెస్ట్ కోర్స్ అయింది, మనకు అవేర్నెస్ లేకపోవడం. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత చెప్తుంటారు, సార్ మా సిస్టర్ అనవసరంగా బీటెక్ కంప్లీట్ చేసి ఐడియల్గా ఉంది సార్, బీటెక్ కంప్లీట్ చేసి 10,000 rupees వర్క్ చేస్తుంది సార్,
ఇలాంటి కోర్సెస్ మీరు మార్కెటింగ్ చేస్తుంటే మేము ఎప్పుడో జాయిన్ అయ్యేవాళ్ళం సార్. కానీ ఇలాంటి కోర్సెస్కి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల, ఓకేనా, ఇప్పుడు మనకు టీచింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు ఈ కోర్సెస్. అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల తప్ప ఈ కోర్స్ అంత బెస్ట్ కోర్సు ఇంకోటి లేదు. ఇంకోటి మనం చెప్పే ఇన్ఫర్మేషను రాంగ్ ఆర్ రైట్ అనేది మీరు ఏం చేయాలి అంటే, వీటికి ఒక వెబ్సైట్ ఉంటుంది, స్టాట్యూటరీ బాడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్ ఉంటుంది. నేను చెప్పిన శాలరీస్ ఏవైతే ఉన్నాయో మినిమం 10 lakhs ప్యాకేజ్ అనేటివి, లాస్ట్ ఇయర్ మోర్ దాన్ 30 lakhs పర్ ఇయర్ ప్యాకేజ్ కూడా, స్టార్టింగ్ ప్యాకేజ్ 30 lakhs. సో అలాంటి ప్యాకేజ్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఆ వెబ్సైట్లోని ఇవన్నీ మెన్షన్ చేస్తారు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, నార్మల్గా బీటెక్ కాలేజీ, డిగ్రీ కాలేజ్ అయితే క్యాంపస్ ఇంటర్వ్యూస్ మనం కండక్ట్ చేయాలి. కానీ ఈ కోర్సెస్కి ఆ స్టాట్యూటరీ బాడీ ఏదైతే ఉంటుందో, అంటే గవర్నమెంట్ బాడీ, ఆ బాడీ ఎవ్రీ 6 months ఒకసారి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది. ఎవ్రీ 6 months. అక్కడ వచ్చే కంపెనీస్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీసే ఉంటాయి. సాఫ్ట్వేర్లో జాబ్ రాదు అని అనుకుంటారేమో. అక్కడ ఉండే కంపెనీస్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. అందుకే ఎవరైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ రైటా, ఇంకెవరైనా చెప్పిన ఇన్ఫర్మేషన్ రైట్ అవ్వద్దు, స్టాట్యూటరీ బాడీ ఒకటి ఉంది, దానికి ఒక వెబ్సైట్ ఉంది, గవర్నమెంట్ వెబ్సైట్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఆ వెబ్సైట్ చూడండి. ఈ కోర్సు 3 levels ఉంటుందని చెప్పాం. 3 levelsలో జాబ్స్ ఉంటాయి. 3 levelsకి గవర్నమెంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది. క్యాట్ లెవెల్ కండక్ట్ చేస్తుంది, ఇంటర్ లెవెల్ కండక్ట్ చేస్తుంది, ఫైనల్ లెవెల్ కండక్ట్ చేస్తుంది. ఈచ్ లెవెల్లో జాబ్ గ్యారంటీ ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి బెస్ట్ కోర్సెస్ ఉన్నాయి, వీటిని మిస్ చేసుకోవద్దు. సో 2.5 yearలోనే మనం సెటిల్ అవుతాం. స్టార్టింగ్ ప్యాకేజ్ అరౌండ్ 10 lakhs ఉంటుంది, ఓకేనా. సో ఇలాంటి ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకోండి. సో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఇర్రెలవెంట్, అవన్నీ జస్ట్ మీరు ఒక రూట్కి వచ్చేదానికి రూట్స్ తప్ప ఒక గోల్కి వాటి వల్ల ఏం లేదు. ఇక్కడ బేసిక్స్ నుంచి చెప్తారు, 100% ఎఫెక్టివ్గా చెప్తారు. ఈ కోర్స్ జాయిన్ అవ్వండి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి, రిమైనింగ్ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ 2.5 years డెడికేట్ చేస్తే రిమైనింగ్ లైఫ్ అంతా కూడా మీరు హ్యాపీగా లీడ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ కాలేజ్లో ఎవరైనా స్టూడెంట్ జాయిన్ అయ్యారు, పర్ఫార్మెన్స్ వైజ్గా వాళ్ళు కొద్దిగా యావరేజ్గా ఉన్నారనుకోండి, వాళ్ళని మీరు ఎలా కేర్ తీసుకుంటారు? వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడం కానీ, లేదంటే సబ్జెక్ట్ వైజ్? ఓకే, ఈ కాలేజీలో ఏంటి అని అంటే, మేమే టీచ్ చేస్తాం. ఓనర్స్, అకాడమిక్ డైరెక్టర్స్, అకాడమిక్ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటామో మేమే క్లాసెస్ కూడా తీసుకుంటాం. సో మేమే క్లాసెస్ చెప్తాం కాబట్టి దానివల్ల మీకు స్టూడెంట్కి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనం టైం చూసుకొని క్లాసెస్ చెప్పాం. స్టూడెంట్కి అర్థమైందా లేదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే టార్గెట్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా, వాళ్ళు బైపీసీ స్టూడెంట్స్ అయినా సరే, కామర్స్ అనేది ఒక భయంతో ఉంటారు వాళ్ళు, అలాంటి భయం లేకుండా ఇంత ఈజీగా ఉంటుందా అనే విధంగా మన టీచింగ్ అనేది ఉంటుంది. వాళ్ళకి స్మాల్ ఎగ్జాంపుల్స్తో వాళ్ళని బాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. ఎవరు నాకు తెలిసి ఈ 14 yearsలో ఈ క్లాసెస్ మాకు అర్థం కాలేదు అని నేను వినలేదు ఇప్పటి వరకు. మీరు కావాలంటే ఈ క్యాంపస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే స్టూడెంట్స్ని అప్రోచ్ అవ్వండి, మీకు బైపీసీ స్టూడెంట్స్తో మాట్లాడండి, ఎంపీసీ స్టూడెంట్స్తో మాట్లాడండి. వాళ్ళకి ఏదైనా క్లాసెస్ అర్థం కావట్లేదు అనే థాట్, అలాంటి ఆలోచన కూడా ఇక్కడ రానివ్వము. అంత కేర్తో మనం క్లాసెస్ చెప్తాం. వాళ్ళకి డౌట్స్ ఉంటే నైట్ 8:30 వరకు కూడా మనం స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాం. అందుకే మన దగ్గర జనరల్గా ఈ కోర్సెస్లో ఇండియా లెవెల్లో 20% పాస్ అవుతున్నారు అని అంటే చాలా ఎక్కువ పర్సెంటేజ్ అని మీనింగ్. కానీ మన దగ్గర చెక్ చేస్తే 80% క్వాలిఫై అవుతూ ఉంటారు. ఎక్సలెంట్. ప్లస్ మినిమం 5 to 10 ర్యాంక్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో వీటన్నిటికీ రీజన్ ఏంటి అని అంటే, మన ప్లానింగు, మన టీచింగు, స్టూడెంట్ యొక్క కోఆపరేషను. ఇంకోటి, అందుకే నేను ఫస్టే చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే రావాలి ఈ కోర్సెస్కి. ఇంట్రెస్ట్ లేకుండా బై ఫోర్స్ రాకూడదు. ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్ జాయిన్ అయ్యాడు అనుకోండి, కోఆపరేషన్ చాలా బాగుంటుంది. మనం టీచ్ చేసేదానికి, వాళ్ళు ప్రిపేర్ అయ్యేదానికి కూడా చాలా మ్యాచ్ అవుతుంది. రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్ని పాయింట్స్ మ్యాక్సిమం కవర్ చేశారు సార్. అయితే సిఏకి సిఎంఏకి డిఫరెన్స్ ఏంటి? డ్యూరేషన్లో కానీ లేదంటే ఫీజు వైజ్గా కానీ ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా? అంటే కొంతమంది స్టూడెంట్స్కి అది కన్ఫ్యూజన్. ఓకే, చాలా మంది, మంచి క్వశ్చన్ సార్. చాలా మందికి డౌట్ ఏంటి అని అంటే, సిఎంఏ కంప్లీట్ అయిన తర్వాత సిఏకి వెళ్తారేమో అనే అపోహలో ఉంటారు. అసలు సిఎంఏ అనేది కోర్సు సపరేటు, సిఏ అనే కోర్సు సపరేటు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి 1949లో ఇంట్రడ్యూస్ చేసిన కోర్సు సిఏ. 1959లో ఒక బిల్లు పాస్ చేసి ఎస్టాబ్లిష్ చేసిన స్టాట్యూటరీ బాడీ సిఎంఏ. ఇంతకుముందు ఈ కోర్సును ఐసిడబ్ల్యూ అనేవాళ్ళు. సో ఈ సిఏ ఏంటి అని అంటే, కొద్దిగా స్టాట్యూటరీ కంప్లయన్సెస్లో వీళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది.
అంటే మనం ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవాలి అని అంటే సిఏ బెస్టా సిఎంఏ బెస్ట్ అని అంటే సిఏ బెస్ట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. సార్ మనం ఓన్గా ప్రాక్టీస్ కాదు సార్, మనం త్వరగా సెటిల్ అవ్వాలి, బాగా సెటిల్ అవ్వాలి, అలాంటప్పుడు ఏ కోర్స్ బెస్ట్ సార్ అంటే సిఎంఏ కోర్స్ బెస్ట్. ఓకే. సో సిఎంఏ కోర్స్ అయితే త్వరగా సెటిల్ అవుతాం, ఎంప్లాయ్మెంట్లో బాగా ఇన్కమ్ ఉంటుంది. లేదు సార్ నేను ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటేనే సిఏ నేను, ఓకేనా. అందువల్ల స్టాచ్యూటరీ కంప్లైన్స్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే సిఏ అనేది కొద్దిగా టైం ఎక్కువ ఉంటుంది, కొద్దిగా డిఫికల్టీ కూడా ఎక్కువ ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే సిఎంఏ పీరియడ్ తక్కువ, ప్లస్ డిఫికల్టీ కూడా తక్కువ, శాలరీస్ ఎక్కువ, త్వరగా సెటిల్ అవ్వచ్చు. అంటే మన ఏరియాలో ఉండేటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఈజీగా ఫాస్ట్గా సెటిల్ కావచ్చు. పూర్ ఫ్యామిలీ అని మనం ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు. మనం పూర్ ఫ్యామిలీలో భర్త తీసుకోవడం అనేది మనకు అదృష్టంగా ఫీల్ అవ్వాలి. పేదరికం అనేది చాలా నేర్పిస్తుంది. చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, నేను పూర్ ఫ్యామిలీలో భర్త తీసుకున్నాను సార్ అని. కాదు, అది నీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. పూర్ ఫ్యామిలీలో భర్త తీసుకోవడం వల్ల నీకు ఎన్ని తెలుస్తాయో, నీకు ఎన్ని నేర్చుకుంటావో అది రిచ్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు నేర్చుకోలేరు. ప్లస్ అలాంటి ఫ్యామిలీస్లో భర్త తీసుకున్న వాళ్ళకి ఇలాంటి కోర్సెస్ కంప్లీట్ చేసుకోవచ్చు, త్వరగా సెటిల్ అవుతారు, టాప్ పొజిషన్లో ఉంటారు. అందువల్ల ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఈ కోర్స్ని ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఒకసారి వినండి, తెలుసుకోండి, స్టడీ చేయండి, అన్ని కోర్సెస్తో కంపేర్ చేయండి. ఇది ఐఐటి అంత కష్టపడాల్సిన అవసరం లేదు, అలా అని బీటెక్ డిగ్రీ అంత ఈజీ కాదు. కొద్దిగా మనం వర్క్ చేస్తే గ్యారంటీగా పాస్ అవుతాం, తక్కువ పీరియడ్లో సెటిల్ అవుతాం. మనం సెటిల్ అయితే మన ఫ్యామిలీ సెటిల్ అయినట్టు, మన ఫ్యామిలీ సెటిల్ అయితే మన విలేజ్ సెటిల్ అయినట్టు, మన విలేజ్ సెటిల్ అయితే మన కంట్రీకి మనం ఏదో విధంగా హెల్ప్ చేసినట్టుగా ఫీల్ అవ్వచ్చు. అందువల్ల ఇప్పుడు మీరు వర్క్ చేయండి, గ్యారంటీగా సక్సెస్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా ఈ సిఎంఏ కోర్సెస్ సంబంధించి ఫర్దర్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, జెనెక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన ఆఫీస్ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే చాలా ఇన్స్టిట్యూషన్స్లో డైరెక్టర్స్ ఉంటారు, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్యాకల్టీని హైర్ చేసుకొని అలా చేస్తుంటారు. బట్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి పర్సన్స్ అండ్ ఫ్యాకల్టీ అందరూ ఒకటిగా ఉండడం వలన స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయడము, కోర్స్ ఇన్ టైంలో కంప్లీట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ సార్ చెప్తూ ఇందాక ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియా 20% పాస్ పర్సెంటేజ్ ఉంటే యావరేజ్న, సో మన దగ్గర 70 to 80% పాస్ పర్సెంటేజ్ ఉంది అంటున్నారు. సో రియల్లీ దట్ ఈస్ ఎక్సలెంట్ థింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.